జగిత్యాల జిల్లా ఇండపల్లి మండల కేంద్రంలో గల ప్రెస్ క్లబ్ లో ఈ రోజు ఎంఆర్పీఎఫ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎంఆర్పీఎఫ్ నాయకులు కొండ్రా శంకర్ మాదిగ మీడియాతో మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ ఆదేశం మేరకు పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకి మద్దతు తెలుపుతూ వారిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిస్తున్నామని, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నామని, గడిచిన 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ మాదిగలను మోసం చేసి వంచనకు గురి చేసిందని అన్నారు. పాల్గొన్నటువంటి అన్న శంకరన్న రాష్ట్ర బాధ్యులు పెద్ద మనిషి మరియు దుర్గాప్రసాద్ మరియు గ్రామస్తులు గ్రామం పెద్దలు అందరి సమక్షంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అనుసంధానంగా మేము గడ్డం వంశీకృష్ణ గారికి సపోర్ట్ చేసి ఆయనకు భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంఆర్పీఎస్ నుంచి మా ఎంఆర్పీఎస్ సభ్యులకు అందరికీ, మా అన్నలకు, మా గ్రామస్తులు అందరికీ మేము వినమించేది ఏమనగా గెలిపించుకుంటామని కోరుకుంటున్నాము. ఎందుకంటే బీజేపీ పార్టీస్గా మాకు మోసం చేసింది, మాకు 100 రోజులలో ఏబీసీలో వర్గీకరణ చేస్తానని మోసం చేసింది. కాబట్టి దానికి మేము ఓటేస్తానికి సిద్ధంగా లేము, ఓటు వేయద్దు అని మేము అందరికీ కోరుకుంటూ ఉన్నాము. మరియు టీఆర్ఎస్ పార్టీస్గా మాకు మోసం చేసింది, ఎందుకంటే ఏబీసీడీ వర్గీకరణ చేస్తానని అన్నసుగా మాకు మోసం చేసింది సీఎం. మళ్ళీ పోతే ఇది దళిత బంధు యూనిట్లు 100 యూనిట్లు మా నియోజకవర్గంలో వస్తే వాళ్ళకు అనుకూలంగా ఉన్న వారికే పంచిండు ఒక మంత్రి మాకు ఇక్కడ ఉండి, మా దళిత మంత్రి ఉండి. కానీ మాకు మా మాదిగలకు మాత్రం ఒక 20% ఇచ్చి 80% మా మాలలకు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు. కాబట్టి మేము వారికి కూడా ఓటేయము. మేము గడ్డం వంశీకి, కాంగ్రెస్ పార్టీకి మా ఏకగ్రీవంగా మాదిగలందరం ఏకమై మేము ఓటు వేసి గెలిపిస్తామని మేము ఈ సభాముఖంగా వినియోగించుకుంటున్నాం. అనుసారంగా మేము ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ధరంపూరి నియోజకవర్గ స్థాయి ఉన్నటువంటి సంఘకర్తలందరికీ పిలుపునిస్తున్నాం. మా మద్దతు కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి గడ్డం వంశీ గారికే మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము కల్పించినటువంటి సంక్షేమ పథకాలు మరియు బడుగు బలహీన వర్గాలకు పేదలందరికీ కూడా ఇండ్లు కానీ, ఉండడానికి తినడానికి తిండి కానీ, సంక్షేమ పథకాలు కానీ పేదవాళ్లకు వాళ్ళు అందజేసినటువంటి చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ. మా ఏబీసీడీ వర్గీకరణ మా లక్ష్యము. కానీ మా ఏబీసీడీ వర్గీకరణ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని పిలిపించి రాష్ట్ర జాతీయ నాయకులందరితో సమావేశం ఏర్పాటు చేసి, మీకు ఇప్పుడు పార్లమెంటు టికెట్లు ఇచ్చే కాడ మీకు అన్యాయం జరిగింది, ఆ అన్యాయానికి మేము రాబోయే రోజుల్లో మీకు న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ ఎన్నికలైన తర్వాత ఎమ్మెల్సీ పదవి ఒకటి, రాజ్యసభ పదవి ఒకటి, రెండోది మన కార్పొరేషన్ పదవులు 2 ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఏబీసీడీ వర్గీకరణకు మేము వెన్నంటే ఉన్నాము. ఎందుకంటే మేము గెలిచినాక నెల రోజుల్లోపే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఏబీసీడీ వర్గీకరణ బిల్లు కోసం ప్రత్యేకంగా న్యాయవాదిని ఏర్పాటు చేసి ఆ తీర్పు విషయంలో మేము చొరవ చూపడం జరిగింది. దానికి మీ అందరూ తెలిసి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రతినిధులైనటువంటి దామోదర రాజనరసింహ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆధ్వర్యంలో మన ధర్మపురి ఎమ్మెల్యే విప్ అయినటువంటి వడ్లు లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఢిల్లీకి ప్రతినిధులను పంపించి ఏబీసీడీ వర్గీకరణకు వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. మాకు పూర్తి విశ్వాసంగా, నమ్మకంగా కాంగ్రెస్ పార్టీ మా ఏబీసీడీ వర్గీకరణ చేస్తుందని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే గతంలో భారతీయ జనతా పార్టీ 100 రోజుల్లో మేము అధికారం వచ్చిన తర్వాత ఏబీసీడీ వర్గీకరణ చేస్తామని చెప్పి మమ్మల్ని మోసం చేయడం జరిగింది. మమ్మల్ని మోసం చేయడం కాక మరోసారి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో మందకృష్ణ మాదే గారు జన సమీకరణ చేసి సమావేశం ఏర్పాటు చేసి ఏబీసీడీ వర్గీకరణ చేస్తారని చెప్పి ఈరోజు మళ్ళీ ఆయన భారతీయ జనతా పార్టీని గెలిపించడం కోసము ప్రచారం చేసుకుంటూ ఆయన పల్లె తిరుగుతుండు. మేమేమంటున్నామంటే మందకృష్ణ మాదే గారు 3 టికెట్లు ఎస్సీ రిజర్వ్డ్ ఉంటే అందులో ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీని ఓడియాలని నువ్వు అంటున్నావు. కానీ నువ్వు బీజేపీలో ప్రధానమైన కీలక నాయకునిగా చెలమనుతున్న నీవు పెద్దపల్లి పార్లమెంటుకు ఒక మాదిగకు టికెట్ ఇప్పించి గెలిపించేటువంటి సత్తా నీకు లేదా? ఉండి కూడా నువ్వు ఎందుకు ఇప్పించలేదని చెప్పి మేము క్వశ్చన్ చేస్తున్నాం. నువ్వు ఉపకులమైనటువంటి నేత కానీ నా కులానికి చెందినటువంటి గోమాస శ్రీనివాస్కు టికెట్ ఇప్పించడం ఎంతవరకు